హాయ్ నేను సతీష్. మొత్తానికి కంటెస్టెంట్స్ అందరూ 2 days బ్యాక్ చాలా బాధపడిపోతూ చాలా బోర్ కొడుతుంది బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ని పంపించు, అలాగే ఆ బెడ్రూమ్ కూడా వైల్డ్ కార్డ్ కోసం ఉంచారు, ఈ చైర్స్ కూడా సోఫాలు కూడా వైల్డ్ కార్డ్స్ కోసం ఉంచారు, వైల్డ్ కార్డ్ పంపే బిగ్ బాస్ అని అడగడం. అట్లాగే బిగ్ బాస్ చాలా బోర్ కొడుతుంది బిగ్ బాస్, సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ అని చెప్పేసి ఎవరా అమ్మాయి విష్ణుప్రియ, అట్లాగే అభయ్ నవీన్ వీళ్ళందరూ అడిగారు. సరే, మీరు కోరుతున్నట్టుగా సీక్రెట్ టాస్క్, ఈ వైల్డ్ కార్డ్ ఇవన్నీ ఎందుకోసం? మీరు ఫుల్గా బిజీ అవ్వాలి కదా, ఈ లేజినెస్ పోవాలి కదా, మీకు టైం పాస్ కావాలి కదా. సరే, దీనికోసం మీకు ఈ ప్రభావతిని పంపిస్తున్న వైల్డ్ కార్డ్ కింద లెక్క పంపడంతో మామూలు రచ్చ కాదు. ఈ టాస్క్ 2 రోజుల నుంచి లైవ్లో అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఏ సీజన్లో ఇది జరిగినా సరే వేరే లెవెల్ ఉంటుంది కదా, ఈసారి కూడా అలాగే జరుగుతూ అంతకు మించి జరుగుతుంది. ఎంటర్టైన్గా జరుగుతుంది, ఎమోషన్స్ అన్నీ బయటపడుతున్నాయి, ఫైట్లు అవుతున్నాయి, ఏడుపులు వస్తూ ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్ బయటపడుతూ ఉంది. మనకంటే ఏడుస్తూ మంచి లాజిక్ చెప్పాడు నిఖిల్ విషయంలో. అట్లాగే యష్మి ఫ్రస్ట్రేషన్ ఎందుకు, దాని వెనక లాజిక్ ఏంటి? ఇక పృథ్వీ అయితే కళ్ళు దాగిన కోతిలా అయిపోతున్నాడు, కింద మీద చూడకుండా చెలరేగిపోతా ఉన్నాడు, రఫ్గా రూడ్గా ఆడుతుంది నిఖిల్ అండ్ పృథ్వీ కదా. వీళ్ళు ఇంకా వెనక ముందు చూసుకోవడంతో ఈ బాబు నీకు దండవరం ఆయన అనే పరిస్థితి అయిపోతుంది. అలాగే ఆదిత్య గారు అందరూ రిక్వెస్ట్లు చేస్తున్నారు. వీటన్నింటిలో యష్మి తాలకు మళ్ళీ ఇంకా నువ్వు వస్తే భయపడతాను అనుకున్నావా? ఫస్ట్ ఆ అమ్మాయి పక్కనున్న ఫ్రెండ్తో మాట్లాడుతుంది, ఎవరో అమ్మాయి ప్రేరణతో. పృథ్వీ ఏంటి అంత గట్టిగా వస్తున్నాడు, వచ్చేసినా సరే భయపడతామా, మనం ఫైట్ చేద్దాం అని చెప్పి అక్కడ పృథ్వీ వస్తే, పృథ్వీ నీ గురించే మాట్లాడుతాను, నువ్వు చాలా స్పీడ్గా వస్తున్నావు, అయినా నేను వదలు, ఊపిరినంత వరకు ఫైట్ చేస్తా, నువ్వు ఇలాగే ఆడు, మేము ఇలాగే ఫైట్ చేస్తాం, కాకపోతే వీకెండ్లో చెప్పుకుంటాం కానీ ఫైట్ అయితే చెయ్యి, ఇలాగే ఆడని చెప్పి ఆవిడ యాటిట్యూడ్, ఆ గేమ్ స్పిరిట్ అయితే నాకు నచ్చింది బ్రహ్మాండంగా. ఫిజికల్ అయినా ఏమైనా దెబ్బలు తాకినా వదలను, ఊపిరినంత వరకు ఆడతాను, గట్టిగా ఆడతానని చెప్పడం అయితే ఫ్రస్ట్రేషన్ కూడా అయింది. ఎందుకంటే యష్మి గత వారం 2 వారాలు చీఫ్ అవడంతో పాటు అన్ని ఆవిడకే బెనిఫిట్, ఆవిడకి అసలు పని లేదు, చీఫ్ వచ్చింది, 2 వారాలు నామినేషన్లకు రాకుండా అయిపోయింది. ఎలా అయిపోయిందంటే యష్మి అంటే గెలుపు అంటే యష్మి అంటే విజయం అంటే యష్మి అంటే లక్ అంటే యష్మి, ఇలా సాగింది. మహారాణి వైభోగం అయితే చూసింది. ఇప్పుడేంటి, ఈ వారం వచ్చేసరికి ఫ్లాప్ చీఫ్గా బయటికి తీసి పడేశారు. నేను అప్పుడు చెప్పే కదా, ఇప్పుడైతే బ్రహ్మాండంగా సాగుతుంది, హ్యాపీగా బిందాస్ నడుస్తుంది. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయట పడేసిన తర్వాత అప్పుడు ఎలా ఆ సిచ్యువేషన్స్, ఇప్పుడేంటి పెయిన్ లేదు, రిలీఫ్ ఉంది, హ్యాపీగా నామినేషన్ ఎలిమినేషన్ టెన్షన్ లేదు, అలాగే పని చేయాల్సిన పని లేదు, పని చెప్పుకుంటూ రిలాక్స్ అవుతూ బిందాస్ ఉంది. సో ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో, ఆ సెగ తగిలేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దామంటే చాలా బాగా ఫైట్ అయితే చేస్తూ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది ఆవిడ పరిస్థితి చూస్తే, పేదింటిలో పడేసిన తర్వాత వచ్చే కష్టాలు నష్టాలు వరుసగా వాటములు కష్టాలు కన్నీళ్ళు అన్నీ రావడంతో ఫ్రస్ట్రేషన్ అయితే బయటపడుతుంది. నిన్నటి వరకు బిందాస్గా కులాస్గా రిలాక్స్గా ఏ టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీ ఆడతా పాడతా బిందాస్గా ఉండింది. ఇప్పుడేంటి, ఆడుతున్నా ఎఫర్ట్స్ అన్నీ పెడుతుంది, 100% పెడుతుంది, అస్సలు తగ్గట్లా. మేల్ అవన్నీ చూసుకోవట్లేదు, ఆడదాం రా, తాడేపడి తేల్చుకుందాం అని అంటుంది. పృథ్వీ కూడా నేను స్టార్టింగ్ చెప్పిన అదే అంటుంది, నువ్వెంత నేను చూస్తే భయపడదాం అనుకుంటున్నావా, భయపడరు ఇక్కడ ఎవరు, రా నువ్వు ఎలాగాడతా వాడు నేను వస్తా ఢీ కొడతానని ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎక్సలెంట్గా ఉంది. అయితే ఎందుకు మరి ఫ్రస్ట్రేట్ అవుతుందంటే 2 weeks అంతా రిలాక్స్గా అయిపోయింది, ఇప్పుడేమో సడన్గా వాళ్ళేమో అన్ని ఎగ్సలాక్కుని వీళ్ళు ఫైట్ చేస్తున్న కష్టపడుతున్న దొరక్క, వీళ్ళ టీం ఒక రకంగా ఫిజికల్గా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనుకున్న 4 మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు, మనదే స్ట్రెంత్ ఎక్కువ అనుకుంటున్న టీం కూడా వీక్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది, ఇప్పుడు అభయ్ ఏమో చేతులు ఎత్తేసారు, పక్క వెళ్ళిపోయి కూర్చుండు, అట్లాగే నబీల్ ఏమో ఒకరిని పక్కకి పెట్టాలంటప్పుడు నబీల్ ఏమో పక్కన తీసి పెట్టేస్తారు, ఆయన సంచాలకి అయిపోయాడు. బాగా కండబలం బాగా ఉపయోగపడుతుంది ఫిజికల్ టాస్కులు, ఆల్రెడీ 3-4 టాస్కుల్లో ప్రూవ్ చేసుకున్న అభయ్ నవీన్ ఈ టాస్కులో బాగా ప్లస్ అవుతుంది, ఎరగదీసి పడేస్తాడు అనుకుంటే ఆయన కంప్లీట్గా చేతులు ఎత్తేసాడు. ఎందుకు ఎత్తేసాడు అనేది కూడా చెబుతా ఉన్నాడు ఆయన. సో రీజన్ కూడా చెప్పుకొచ్చాడు. ఎనీవే ఆయనైతే చేతులు ఎత్తేయడంతో వీళ్ళకి ఒక పెద్ద వికెట్ పడిపోయినట్టు, పెద్ద ఒక కుడిభుజం రాలిపోయినట్టు అయిపోయి వీళ్ళ క్లాన్కి. అట్లాగే నబీల్ ఆయన కూడా స్ట్రాంగ్గా గట్టిగా ఆడాడని సరికి ఆయనేమో తీసి పక్కన పెట్టేసి, రమ్మ ఎత్తుంటే కష్టం అవుతుందని చెప్పేసి. ఇంకొండేది ఎవరు ఫిజికల్ టాస్కుల పరంగా మణికంఠ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు కానీ ఫిజికల్గా అంత స్ట్రాంగ్ అయిపోయినా పెడుతున్నాడు. అలాగే ఆయన ఎవరు పృథ్వీ లాగి గుంజుపడేసేటప్పుడు అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఫిజికల్గా నేను వీక్ అయితే అవ్వచ్చు కానీ కంటెస్టెంట్గా వీక్ కాదు, నాకు లాజిక్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. సో మొత్తానికి ఆయన ఫిజికల్గా వీక్ అయినా 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. ఇక ఉన్నది ఎవరు, ఆదిత్యవం. ఆయన కూడా వయసుని మర్చిపోయి కూడా పెడుతున్నాడు. ఒక దశలో పృథ్వీ అంటే ఆయనతో పాటు అందరూ భయపడిపోయే పరిస్థితి వస్తుంది. సో వీళ్ళు ఈ రకంగా మేల్ కంటెస్టెంట్స్ 4 ఉన్నా సరే ఫిజికల్గా ఆడతారు, ప్లస్ పాయింట్ అవుద్ది, అసెట్ అవుద్ది అనుకున్నా సరే ఈ రకంగా వీళ్ళకి డౌన్ అయితే, వాళ్ళు 4 అమ్మాయిలు ఉన్నారు కానీ అలాగే పృథ్వీ అండ్ నిఖిల్ రూడ్ రఫ్ ఫిజికల్ దూసుకుపోవడంతో పాటు అమ్మాయిలు కూడా స్ట్రాంగ్గా ఆడడంతో వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఇక మణికంఠ ఏడుస్తూ కూడా ఉంటాడు, ఏడుస్తూ ఎమోషన్ అవుతాడు. ఎందుకు అంటే నిఖిల్ కరెక్ట్గా చెప్పాడు ఆయన, ఎలా చెప్పాడు, ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు. మన శేఖర్ భాష ఆదిత్య విషయంలో నామినేషన్ అప్పుడు ఎట్టా అంటే ఫ్రెండ్ అని పదే పొడిస్తే మీరు ఎట్టా బయట మీకు నెగిటివ్ అవ్వచ్చు, నాకు సింపతి రావచ్చు అని చెప్పాడు. అదే టైప్లో పర్ఫెక్ట్గా చెప్పాడు. ఏం చెబుతాడంటే, నిఖిల్
నువ్వు కూడా ఆడుతున్నావు బాగా ఆడుతున్నావు కానీ చాలా రఫ్గా చాలా రూడ్గా ఆడేస్తున్నావు చూడు అది చూసుకో అంటే అది కాదురా ఇంగ్లీష్ అది కాదురా నేను ఇలా విసిరేసినది కదా దెబ్బ తగిలింది కదా అందుకు పడిపోయినందుకు అంటాడు అంటే కనీసం గుర్తించాడు అని ఒక సంతోషం అయితే ఇప్పుడు ఆడియన్స్ మిగలొచ్చు ఫోన్లే ఇలా 2 రెక్కలు పట్టుకుని తిప్పి ఇసురు కొట్టేశాడు కదా పడిపోయాడు కదా కనీసం చూడలా పట్టించుకోలే ఆయన గుడ్లు ఆయన తెచ్చుకుని దాచుకుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆయన తిప్పి మరి గుడ్లు ఎత్తికిపోయాడు తిరిగి చూడలే అనేసి మనకు ఫీలింగ్ వచ్చింది ఇదే నిఖిల్ ఎంత దారుణంగా ఆడాడు సో ఇప్పుడు కనీసం గుర్తించినందుకు సంతోషం అడుగుతాడు నేను అలా విసిరి కొట్టేసినందుకు అంటే దాని గురించి కాదురా అది పార్ట్ ఆఫ్ గేమ్ ఆడు నెట్టేసి తోసేసి ఏదైనా చేసుకో పర్వాలేదు కానీ అని చెప్పడంతో నాకు భలే నచ్చాడు ఇక్కడ మనకంట గేమ్లో భాగంగా చేసావు దాని గురించి కాదురా కానీ నీ నేచర్ రెగ్యులర్గా నేను చూస్తున్న నేచర్కి బిహేవియర్కి ఇప్పుడు ఈ టాస్క్లో ఆడుతున్నది కంప్లీట్ డిఫరెంట్గా ఉందా అంటే ఒక రకంగా ఆడియన్స్ కూడా అదే కనిపిస్తుంది ఏంటి ఎంతవరకు రాముడు మంచిబాలుడు అన్నట్టుగా రేలంగా మామయ్యలాగా అందరితో అన్నా కన్నా చిన్న నాన్న అనుకుని మాట్లాడుతుంది నిఖిల్ ఈ టాస్క్ వచ్చేసరికి ఎంతగా ఫిజికల్గా ఎంత దూకుడుగా పోతున్నాడండి అంత రూడ్గా వెళ్ళిపోతున్నాడండి అన్న దీంట్లో ఆయన కూడా అలాంటి ఆలోచనలు ఆడియన్స్కి వస్తున్న నేపథ్యంలో మణికంఠ కూడా దాంట్లో నీ నేచర్ కంటే భిన్నంగా వెళ్ళిపోతాను చాలా డిఫరెంట్గా వెళ్తాను గుడ్లు సంపాదించుకోండి తెచ్చుకోండి వెతుక్కోండి మీ చేతులకి ఒంటికి చేతనైనంత వరకు తెచ్చుకోండి పట్టుకొచ్చేయండి కానీ ఎంతసేపు మీరు దాడి చేద్దాం దోచుకుందాం వాళ్ళ మీద అటాక్ చేద్దాం ఎత్తుకొచ్చేద్దాం వీళ్ళ మీద అటాక్ చేద్దాం ఎత్తుకొచ్చేద్దాం ఇలాగ చూస్తున్నారు తప్ప మీ అంతా మీరు సంపాదించుకుందాం అనలేదు దోచుకుందాం అనే కాన్సెప్ట్లో అది నీకు బయట బ్యాడ్ అయిద్దేమో చూసుకుంటున్నాడు విసిరేసినా కొట్టేసినా గేమ్ ఇస్ గేమ్ ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్ గేమ్కి ఫ్రెండ్కి దీనికి సంబంధం లేదు దాందే దీందే కానీ నీ గురించి నువ్వు చూసుకో బయట పర్సనల్గా నీకు డ్యామేజ్ అయ్యిద్దేమో రూడ్గా ఆడుతున్నావు అని వెళ్తుందేమో చూసుకొని మణికంఠకి అంత గట్టికి విసిరేసిన దాని గురించి ఏమాత్రం ఫీల్ అవ్వాలా దాన్ని పాయింట్ చేయాలి దాన్ని హైలైట్ చేయాలి దాని గురించి సింపతి క్రియేట్ చేద్దామని కూడా ఏమాత్రం ప్రయత్నం చేయాలి కానీ నిఖిల్ నువ్వు ఇలా ఆడడం వల్ల నువ్వు డిఫరెన్స్గా ఆడుతున్నావు గత టాస్క్లకి 2 వారాల్లో భిన్నంగా ఉన్నదానికి దీనికని నీకు డ్యామేజ్ అయితే చూసుకొని చెక్ చేసుకొని పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు ఇది 100% పర్ఫెక్ట్గా చెప్పాడు మరికంట దీన్ని ఇక్కడ ఏదో ఆయన దెబ్బ తగిలిందని సింపతిగా చేసుకుంటే ఇలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి అది చెప్పింది పర్ఫెక్ట్ అనిపిస్తే లైక్ కూడా చేయండి అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి లైవ్లో జరిగింది బాగా చెప్పాడు ఆయన ఆదిత్య నిఖిల్ దాంట్లో పృథ్వీని కంట్రోల్ చేయి ప్లీజ్ నీకు దండం పెడతా ఆయన కంట్రోల్ చేయి ఇలా చెబుతానంటే లేదన్నా చెబుతున్నా నాకు కంట్రోల్ చేస్తాను ఆగట్లేదు అంటే నిజంగా కళ్ళు తాగిన కోతులాగా అసలు కింద మీద వెనక ముందు చూడకుండా వెళ్ళిపోతున్నాడు ఎవరికి ఎలా తగులుతుంది దీనిలో బాగా హట్ అయిపోతున్నారు ఇతను చూస్తేనే అయిపోతున్నారు అయితే అభయ్ ఒక దగ్గర అంటే గేమ్ ఎలా ఆడేవనేది కూడా ఇంపార్టెంట్ ఈ రకంగా ఆడితే పృథ్వీకి చాలా కష్టం ఎఫర్ట్స్ ఎటు వాడేస్తున్నాడు బొక్కలేదు తొక్కలేదు వార్నింగ్ లేదు పాడు లేదు అంటున్నాడు ఇంకా అవి ఎటు కంట్రోల్ తెప్పింది అలాగే ఫిజికల్గా కూడా దూసుకుపోతా ఉన్నాడు సో అది కరెక్ట్ కాదు ఆయనకే డ్యామేజ్ జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే ఆ బుట్టలో విసిరేశారు అక్కడ మనకి లైవ్లో చూపించారు కట్ చేశారు ఎవరు విసిరేసారు మొత్తం ఆ గుడ్లన్నీ ఉన్నాయి కదా బుట్టలో మొత్తం విసిరేసారు చెదరైపోయింది అయితే మనకు అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే ప్రేరణ యశ్మి కూడా విసిరినట్టు ఉన్నారు మనకు అది ఎపిసోడ్లో చూపిస్తారు కనుక చూసాక మాట్లాడుకుందాం అయితే పృథ్వీ ఇంకా అదే అవకాశం ఇదే సౌందర్యలోకి వచ్చాడు ఇంకా మా వాళ్ళు కూడా మొత్తం విసిరేస్తే అవి అక్కడ నా వల్ల కావట్లేదు నేను ఆడలేను అని పక్కైతే తప్పుకొని ఇంకా హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేస్తారు ఇంకా అందుకే తీసేసినట్టు ఉన్నారు చీఫ్గా రెస్పాన్సిబిలిటీ లేదా పట్టించుకోలేదు ఏంటనే అయితే నబీల్ ఏంటి ఇక్కడ అంటాడు మీరు గుడ్లు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అటాక్ కోసం వాళ్ళు వచ్చేటప్పుడు మిగతా సందర్భంలో వాళ్ళు బయటనే ఓపెన్గానే పెడుతున్నారు ఇప్పుడు సోనియా నయనిక వీళ్ళందరూ మామూలుగా బుట్టలో కనిపించినట్టుగా పెట్టుకుని దూరంగా అందరూ దూరంగా అంటే వాళ్ళు ఇలా ఫ్రీగా ఉంటున్నారు చేతులు కొట్టుకుని అలా చూస్తూ ఉన్నారు కానీ అటాక్ చేసి ఆ గుడ్లు ఎత్తుకుపోదామని వచ్చినప్పుడు మరి వాటి మీద పడిపోయి అడ్డుకుంటారు కదా కాపాడుకుంటారు కదా అలా వద్దు వాళ్ళు అటాక్ వచ్చినా సరే అలాగే ఓపెన్గా ఉంచాలి ఎక్స్పోజ్ అవ్వాలి కనబడేటట్టు పెట్టాలని నబీల్ అంటారు ఇది రూల్ అంటారు కానీ అది 100% కరెక్ట్ కాదు రూల్ ఓకే కనిపించినట్టు పెట్టాలి మరి అటాక్ చేసి వచ్చినప్పుడు దాచుకుంటారు కానీ ఇగో కనిపించుతున్నట్టు పెడతాను చూడు అటాక్ చేయడానికి వచ్చావు కదా అలా పెడతారు అంటే ఎత్తుకుపోతారు కదా అది కరెక్ట్ కాదు ఇది మరి అతిగా చేసాడు ఇక్కడ నబీల్ అనిపిస్తుంది రూల్స్ పాటించాలి కానీ అందుకే ఈ అమ్మాయి కూడా సోనియా ఇక్కడ అంటుంది ఒట్టిగా ఉన్నప్పుడు ఓకే కూర్చుంటాం కానీ వాళ్ళు వచ్చి తీసుకుపోతే మరి డిఫెండ్ చేసుకోమా చదువుకోండి రూల్స్ అని అలాగే ఒకడేమో నో ఫిజికల్ అంటాడు ఒకడేమో నో వైలెన్స్ అంటాడు ఎలాగైతే అట్టా అని చెప్పి అక్కడ అడేదానికి మనకి ప్రోమోలు చూపినట్టుగా ఇక్కడ ఇంకా ఆయనకి ఎవరు నబీల్కి ఆమెకి అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది అది అయితే ఈ రూల్స్ విషయంలో ఇది కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే అలాగే నబీల్ మరి రూల్ అని చెప్పేసి అటాక్ చేసినా సరే చూపించమంటే ఏం చూపిస్తారో ఎత్తుకుపోరా అలాగే అంతకుముందు ఇతని మీద నబీల్ మీద పర్ఫెక్ట్ పనిచేసేసింది విష్ణుప్రియ ఏమంటదంటే ఆ కోడి కిందకి వెళ్ళేటప్పుడు చుట్టూ రెడ్ లైన్ పెట్టారు కదా ఆ లైన్ దాటి దూరిపోకండి కెమెరా అక్కడ ఉంటుంది కనుక జస్ట్ చూసుకుని వెళ్ళండి అందరికీ చెబుతాను చూడండి నేను సంచాలకుడికి చెబుతాను మరి నన్ను సంచాలకి ఎందుకు పెట్టారు మరి నన్ను సంచాలకి ఎందుకు పెట్టారు మీరు అది చూసుకుని వెళ్ళాలి నా మాట వినాలి ఆ కోత వచ్చినప్పుడు మీరు వెళ్ళాలి కోత ఆగిపోయినప్పుడు దూరంగా రండి బయటికి రండి నా మాట వినాలి నన్ను సంచాలకుగా మరి ఎందుకు పెట్టారంటే విష్ణుప్రియ వెంటనే మేము తీసేసాం కూడా మీరు పెట్టారు పంచాయతీ వేసేసింది ఆయనకి నేను చెప్పింది మీరు వినాలి నన్ను ఆడించడానికి మిమ్మల్ని నాకు
మిమ్మల్ని ఆడించడానికి నన్ను సంచాలకుడిగా పెట్టారు కనుక నా మాట వినాలి, మరి సంచాలకుగా నన్ను ఎందుకు పెట్టారు అని ఆయన అడిగితే, మేము తీసేసాం కాబట్టి టాస్క్‌లోంచి నిన్ను పెట్టారు అంటే నువ్వు నిరుద్యోగివి, నీకు ఉద్యోగం లేదు కాబట్టి బిగ్ బాస్ ఈ సంచాలకుడైన ఉద్యోగం ఇచ్చాడు అన్నట్టుగా ఆవిడైతే పర్ఫెక్ట్ టైమ్‌లీ పంచ్ అయితే పేల్చింది. హైలైట్ అయితే అనిపించింది. చాలా సేపు నవ్వుకున్నాను ఆ పంచ్‌కి. ఆవిడైతే అట్టా అనింది. సరే తర్వాత నిఖిల్ టీము 2 బుట్టలు నింపేశాక మళ్ళీ విసిరేశారు. అన్నీ ఏరుకున్నారు. ఇక పృథ్వీ అయితే వచ్చాడు. మొత్తం వాళ్ళ చెదరు చేసి లాగేసి విసిరేసి ఆ మణికంఠ పక్క నుంచి ఇలా ఏరుకొని అన్ని తెచ్చి జాగ్రత్తగా ఇలా పెడితే మళ్ళీ టక్కన వచ్చి విసిరేసి లాగేసి తోసేసి ఆ ప్రేరణ, యష్మి, మణికంఠ ఎంత కష్టపడతారు ఆదిత్య. ఆ అభి చేతులు ఎత్తేసి కూర్చున్నాడు. ఆ నలుగురు పడి ఏరుకొచ్చి దాచుకొచ్చి తెచ్చుకొచ్చి పెడుతుంటే ఆయన టపా 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 విసిరాడు పృథ్వీ. అలా చేశాడు. సరే ఫైనల్‌గా మళ్ళీ ఏరుకున్నారు. ఏరుకున్న తర్వాత ఎవరు మెయిన్ విష్ణుప్రియ వాళ్ళ టీమ్, నిఖిల్ టీమ్ అంతా చక్కగా ఏరుకొని 2 బుట్టలో నింపేసాక బిగ్ బాస్ ఇప్పుడు పాజ్ పెట్టి బిగ్ బాస్ పాజ్ చేయి గేమ్‌ని అనేసంటే నిజంగా బిగ్ బాస్ కూడా అక్కడ అలాగే పాజ్ అని చెప్పారు. ఇంకా అప్పుడేమంటారు విష్ణుప్రియ, సీత వల్ల ఇక్కడ పాజ్ ఉంది కాబట్టి గేమ్ ఇప్పుడు ఎవరు తీయకూడదు అని విష్ణు అంటే అప్పుడు అభి అంటాడు, చూడు ఇంతవరకు చేయాల్సిన రచ్చ అంతా చేసి దోచుకొని పారేయాల్సినవన్నీ పారేసి నెట్టేసి తోసేసి అన్ని వైలెంట్‌గా ఆడేసి ఇప్పుడేమో రూల్స్ గీల్స్ అని మాడతాం పద్ధతులు చెప్తున్నారు చూడీలు అని చెప్పేసి ఆయన అంటారు. అందుకే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా అటు పేరుకే 4 అమ్మాయిలు ఉన్నారు. విష్ణుప్రియ, సీత, సోనియా, నైనిక. కానీ నోటికి పని చెబుతూ చేతల్లో కూడా చాలా స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకుంటూ ఎక్కడ పాజ్ పెట్టాలని కోరుకుంటూ ఇలాగ మొత్తానికి వాళ్ళ డామినేషన్ అయితే కనబడింది. పేరుకే అమ్మాయిలు. కానీ అటు చూస్తే అబ్బాయిలు కానీ నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా అభయ్ ఏమో చేతులు ఎత్తేసాడు, నబీల్ ఏమో సంచాలకి అయిపోయాడు, అవుట్ పక్కకు పెట్టడంతో మనకంటే ఆడుతున్నాడు, ఆదిత్య కూడా డిఫెండ్ చేసుకుంటూ వయసుకి మించి ఎఫెక్ట్స్ అయితే పెడతా ఉన్నాడు. సో ఇట్లా అలాగే ప్రేరణ సోనియా, నైనిక మీద అటాక్ చేసి తెచ్చుకోవడానికి ట్రై చేస్తే అభయ్ వదిలేయండి అని అన్నాడు. ఇక్కడ మణికంఠ కూడా చాలా ఫీల్ అయ్యాడు. అదేంటన్నా అలాగే వదిలేయమని ఎలా చెబుతావు, వాళ్ళు వచ్చి మనం కూడా ఎత్తుకెళ్ళిపోతుంటే నువ్వు ప్రొటెక్ట్ చేయాలి కదా, ఆపాలి కదా, ఫైట్ చేయాలి కదా అంటే, లేదు నేను చెప్పాను కదా చీఫ్ అంటే, అయితే నువ్వు చీఫ్ అయితే నేను టీం మెంబర్ అయితే నువ్వు చెప్పేదంతా నేను వినాలా, ఎలా వదిలేస్తావు, ఎగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, నువ్వు కాపాడుకోవాలి కదా అంటే ఫైట్ అయినా చేయాలి కదా మినిమం అని. అభయ్ అయితే ఆ విషయంలో కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది. సో చేస్తుంటే బాగుండేది. కానీ అసలు నాకు పట్టదు అన్నట్టుగా దూరంగా కూర్చున్నాడు. దాంతో వీళ్ళు కూడా కొంత మైనస్ పాయింట్ అయిపోయింది. వీళ్ళు ఫిజికల్ పేరుకి స్ట్రాంగ్ అనిపించుకున్న వాస్తవానికి ఆల్ ద డామినేషన్ అయిపోయారు. అలాగే ఇక్కడ యష్మి కూడా ఫుల్ ఫైర్ అయిపోయి పృథ్వీకి చీప్ ట్రిక్స్, చీప్ లేని నార్ను కాంపిటీషన్ ఇస్తా, ఫైట్ చేస్తా, నువ్వెంత గలీజ్ ఫేస్ పెట్టినా పర్వాలేదు అని చెప్పి ఆవిడ ఆ స్పిరిట్ అయితే బాగుంది. అలాగే నబీల్ ఏమో ఆదిత్యకి ఇక్కడ చెబుతాడు, ఈ పృథ్వీ రూడ్కి వెళ్ళిపోవడంతో బాగా నిన్న కూడా మెడలా వంచేసాడు, మణికంఠగా వంచేసాడు, ఆదిత్యకి వంచి ఇవన్నీ చేస్తాడు కనుక ఇలా మెడబెట్టి నొక్కేస్తున్నా పట్టేస్తున్నాడుగా ఆదిత్యకి మంచిగా చెప్తాడు, అన్న మీరు సేఫ్గా ఉండండి, మీరు ఒక్కరే వెళ్ళి ఆడద్దు, పృథ్వీ మాత్రం చాలా రఫ్గా ఉన్నాడు, ఫిజికల్గా వాళ్ళు చాలా దూసుకుపోతున్నారు, అస్సలు ఆలోచించట్లా ఆడుతున్నారు, సో మీ ఏజ్ని బట్టైనా చూసుకోండి, ఆలోచించుకోండి, గాయపరుచుకోవద్దు, మీరు వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఉందని ఎలా పడితే అలా ఆడుతున్నారు, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవద్దు, ఇంకా చాలా గేమ్ ఉందన్న 100 రోజులు ఉన్నాయి ప్రూవ్ చేసుకోవడానికి. నబీల్ ఇది మంచిగా చెప్పాడు ఆదిత్యకి. అభయ్ వదిలేశాడు, నేను లేను, మీరు ఒక్కరే ఏం చేయలేరు, సో వద్దు అంటాడు. ఇంకా నబీల్ ఆ మాట వాస్తవం, అది వీళ్ళు ఫిజికల్గా వీక్ అయ్యారు కనుక వద్దులే అంటే హెల్త్ వరకు తెచ్చుకోకుండా డ్యామేజ్ అయ్యింది చక్కగా మళ్ళీ ఎందుకు లేని కొన్ని రిస్క్ లాగా చెబుతా ఉంటాడు. అంటే అందరూ భయపడుతున్నది ఆ పృథ్వీకే, ఎందుకంటే అసలు నెక్స్ట్ వన్ ఇంకేంటి, గేమ్ పాజ్ అవడంతో గుడ్లు నేలపై పడేసిన వాటిని ఒక పక్కన పెట్టుకొని యష్మి, ప్రేరణ అనుకుంటుంటారు. అలాగే వాటిని కూడా తీసి ఒక మూల పెడుతుంటారు. అలాగే మళ్ళీ సరే వాళ్ళు ఎటు 2 బుట్టలకు సర్దేశారు కదా, సర్దేసుకున్నాక పాజ్ పెట్టమన్నారు. సరే బిగ్ బాస్ కూడా పాజ్ పెట్టి సరే వీళ్ళు కూడా అన్ని బుట్టలో పెట్టుకుంటుంటే సోనియా, విష్ణుప్రియ ఒప్పుకోరు. ఇక్కడ అలా ఎలా చేస్తారంటూ సంచాలకుడు నబీల్తో సోనియా ఇక్కడ గొడవ పడుతుంది. దీంతో మళ్ళీ ఇక్కడ ఏంటి ఆ అమ్మాయి యష్మి కూడా అంటది, ఈ అమ్మాయికి అసలు ధైర్యమే ఉండదు, సోనియాకి పృథ్వీని అన్నిటికి ముందు పంపిస్తుంది, వాటిని ఒక వెపన్లా వాడేస్తుంది, ఏం తనకు ధైర్యం లేదు, ఏం నీకు ధైర్యం లేదా, నువ్వు ముందుకు రాలేవా, ఫైట్ చేయలేవా, ఇంత చీప్గా ఆడతావు ఏంటి, నేనే వస్తా, ఫైట్ చేస్తా. సోనియా గురించి ధైర్యం లేదు, నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, సారీ చెప్తా, ఫైట్ చేస్తా, ఆడతా. ఇక్కడ చెప్పినట్టుగా అక్కడ డైరెక్ట్గా పృథ్వీతోనే కూడా చెప్పి భయపెడతానవా, నువ్వు భయపడితే నేను భయపడిపోతాను అనుకో, వస్తా, ఫైట్ చేస్తా, ఎంతైనా ఎఫర్ట్స్ పెడతా, అలా ఉంది. అందుకోసం అంటుంది సోనియాకి ధైర్యమే లేదు, అస్సలు ముందుకు రాకుండా వెపన్లాగా ఇతను వాడుతుందని. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమంటే, నిన్న రెచ్చగొట్టదు ఆదిత్యతో అనింది సోనియా. ఇవాళ చూస్తే సిచ్యువేషన్ చూస్తే వీళ్ళు అంటున్నట్టుగా ప్రేరణ అండ్ సోనియా, యష్మి వాళ్ళు అంటున్నట్టుగా నిన్న రెచ్చగొట్టనింది, మరి ఈ రోజు ఏంటి పృథ్వీనే రెచ్చగొట్టి ఈమె పంపిస్తుంది, వాళ్ళు లాగేసే పీకేసే అయిన లెక్క, సో ఇలా మార్చేస్తుంది, చీప్ గేమ్ ఆడుతుందని వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు. అలాగే సోనియా నోరిపితే అబద్ధాలు, తప్పు చేసినా ఒప్పుకోదు అని అరుస్తూ ఉంటుంది, నువ్వు ఒప్పుకోవు, నువ్వు మాట్లాడితే అబద్ధాలు, సో అయినా మాకు మాట్లాడరావా, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం అంతే అని నిఖిల్కి సోనియాకి కలిపి ఇంకా వీళ్ళైతే నోటికి పని చెప్పింది. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, స్టార్టింగ్ చెప్పే కదా, ఆ ఫ్రస్ట్రేషన్లోంచి ఏడుపు కూడా వచ్చేసింది, తట్టుకోలేక ఏడుస్తుందని ప్రేరణ కూడా అంటది, ఆ యష్మి లాస్ట్లో ఇలా పడుకొని ఏడుస్తుంటే. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అంతా సోనియా గురించి, ఇంత కష్టపడి మేము ఆడుతుంటే ఆ పృథ్వీనేమో వెపన్ లాగా వాడుకుంటూ తనకు ధైర్యం లేక ముందుకు రాలేక ఈ చీప్ గేమ్ ఆడుతుంది, నేను అట్లా ఆడను,
మావన్నీ ఎత్తుకుపోతున్నారు, వాళ్ళది తీద్దామంటే ఇలా చేస్తున్నాను లెక్క. సో స్టార్టింగ్ చెప్పిన 2 వారాలు చక్కగా సాగింది. ఈ వారం స్ట్రగుల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీంతో ఈ ఫైటర్‌గా మారి ఇవి ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌తో కూడిన ఏడుపైతే వస్తుంది. అయితే ఇక్కడ ఆదిత్య అండ్ అభయ్ అయితే ఒక మాట అంటారు వాళ్ళకి. ఎవరికి? యష్మికి అండ్ ప్రేరణకి. మీరు ఫైటర్స్, మీరు వారియర్స్, మీరు ఆడారు, ఫైట్ చేసారు. ఆ మాట మాత్రం వాస్తవం. ఫైట్ విషయంలో యష్మి తగ్గలేదు, ప్రేరణ తగ్గలేదు. మంచి ఫైటర్స్‌గానే ఆడారు, మంచి వారియర్స్‌గా ఆడారు. ఇంకా ఆడతామని అంటున్నారు. అయితే మళ్ళీ అక్కడ ప్రేరణ భయము, మళ్ళీ ఆ కోడి ఎక్కడ కుక్కురుకని ఈయన మళ్ళీ టక్ 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 అంటది కదా! కుక్కురుకని కోత వచ్చాక ఆట మొదలైతుంది కదా! ఇప్పటికే అలిసిపోయాం, నీరసించిపోయి మొత్తం పిండాల్సిందంతా పిండేసావు బిగ్ బాస్. ఇంక వైల్డ్ కార్డ్ అక్కర్లే, సీక్రెట్ టాస్క్‌లు అక్కర్లే, మొత్తం వాడేసావు. 2 రోజులు మమ్మల్ని పిండేసావు. ఇప్పటికే అలిసిపోయి ఇంక రెస్ట్ తీసుకుందాం హాయ్ బాబా అనే దశలో మళ్ళీ టక్ 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 అంటది కదా! మళ్ళీ ఆడాలి కదా! అని ఇంత ప్రేరణ టాస్క్‌లంటే పక్కగా ఆడి ఆమె కూడా ఇంకా అలిసిపోయే స్థితికి వచ్చేసారు. అంత లెక్క ఆడారనమాట. ఇంకా అభయ్ అంటాడు ఏమని? వాళ్ళ క్లాన్‌లో ఎవరు నిఖిల్ వాళ్ళ క్లాన్ అందరికి 2 ఫేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఫేక్‌గా ఉన్నారు. టూ మచ్ ఫేక్ ఉన్నారు వాళ్ళు అంటాడు. ఎందుకంటే వాళ్ళ దీంట్లో అంట. సో నేను ఎందుకు గివ్ అప్ ఇచ్చేసానంటే అంటే ఆడకుండా బయటకొచ్చానంటే ఒకవేళ నేను చెప్పాల్సొస్తే నా టీమ్‌కి మాత్రం సారీ చెబుతా. ఒక చీఫ్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఆడలేదు గాని వదిలేసాను గనుక నా టీమ్‌కి సారీ చెబుతాను. బట్ నా వీక్‌నెస్ ఏమంటే ఆయన చెబుతాడు అభయ్ తన వీక్‌నెస్ గురించి. ఇష్టం వచ్చినట్టు రూల్స్ అతిక్రమించి ఆడుతుంటే నేను వాటిని చూసి తట్టుకోలేను. పైగా వీళ్ళు ఫిజికల్ టాస్క్‌లో ఎక్కడైనా ఎవరికైనా పొరపాటున తగిలితే అమ్మాయిలు ఆడుతున్నారు కాబట్టి నేను అసలు తీసుకోలేను, తట్టుకోలేను. నా వల్ల కాదు. అలాంటి మళ్ళీ ఎందుకు ఆ మాట అనిపించుకోవడం అనే లెక్క నేను అందుకే వచ్చేసా. మెయిన్ ఆళ్ళు రూల్స్ అతిక్రమిస్తున్నారు. అందువల్ల వచ్చేసాను అని మణికంఠతో చెబుతాడు. వాస్తవానికైతే నిన్న కూడా ఈయన కూడా రూల్స్ అతిక్రమించి ఆడాడు. బట్ ఎనీవే ఇంక రెండో పాయింట్ అయితే ఎక్కువ హైలైట్ చేశాడనమాట. అంటే చెప్పాడు ఆయన మాట. అమ్మాయిలు ఆడుతున్నారు కదా! మళ్ళీ వాళ్ళకి తగలరని చోట తగిలితే తాకితే వాళ్ళేమో అంటారు అనరని కాదు. బట్ నాకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. సో అందువల్ల అది నా వీక్‌నెస్. అందువల్ల నేను దూరంగా ఉంటాను అదే చెప్పుకొచ్చాడు. సో ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే మాత్రం తన టీం వాళ్ళకి చెబుతానంటే మరి చెప్పాలి. ఎందుకంటే ఏదైనా రీజన్ అవన్నీ టాస్క్‌ని ముందు ఆడాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతో కొంత ఎఫర్ట్స్ అయితే పెట్టాలి కానీ కంప్లీట్‌గా ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తన్నాడు కదా! వాళ్ళ టీంలో అందరూ చేస్తన్నారు. యష్మి ఆడుతుంది, ప్రేరణ ఆడుతుంది, మణికంఠ ఆడుతున్నాడు, ఆదిత్య ఆడుతున్నాడు. సో అలాంటప్పుడు ఈయన కూడా మినిమమ్ ఎఫర్ట్స్ పెట్టాలి కానీ పెట్టకుండా కంప్లీట్‌గా ఉండిపోవడం కరెక్ట్ కాదు. బట్ ఆయన నా వీక్‌నెస్ ఇది. సో నేను ఎందుకు ఆడలేను అయితే చెబుతాను. అలాగే నబీల్ ఏంటి వాళ్ళ టీం కాబట్టి ఆయన సపోర్ట్ చేసేస్తున్నాడు. సోనియా కామెంట్ చేస్తే నువ్వు అలా అలాగనకమ్మా నేను ఇప్పుడు వాటర్ తాగి వచ్చాను గట్టిగా చెబుతాడు ఆయన. చెప్పేటప్పుడు అక్కడ పృథ్వీ అండ్ ఇంకొక ఆయన ఎవరు నిఖిల్ వచ్చి కూడా అడుగుతారు, రే పిచ్ ఏంటి అంత హై పిచ్లో మాట్లాడుతున్నావు, అంత టోన్ దిగిలేస్తాను అంటే ఆయన మరి ఆ అమ్మాయి అంత టోన్తో, సోనియా అంత టోన్తో, అంత వాయిస్తో, అంత హై పిచ్తో అంటే మరి అప్పుడు లేదా నేను ఇప్పుడు చెప్పొద్దు ఆన్సర్ అని అంటాడు. అయితే ఇక్కడ అభయ్ అంటాడు నబీల్కి, నువ్వు శనివారం అడుగు సంచాలకుడిగా నువ్వు ఉన్నావు, నువ్వు సోనియా ఏదని అంటే సోనియాకి నువ్వు ఆన్సర్ చెబుతున్నావు, వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు దూరిపోతున్నారు అని లెక్క. ఎవరు నిఖిల్ అండ్ పృథ్వీ ఎందుకు వస్తున్నారు అరుస్తారు అనే లెక్క. సో దాని మీద నువ్వు అడుగు, ఏమైనా బిగ్ బాస్ ఏంటి ఆమె చెబితే మనం వినాలా, సంచాలకుగా ఉండే నీ మీద ఆమరిస్తే నువ్వు ఆన్సర్ చెబుతున్నావు, మీ ఇద్దరు చూసుకోవాలి కానీ వాళ్ళు ఎందుకు దూరుతున్నారంటే దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. ఇప్పుడు ఆయన అడిగాడు ఆ అమ్మాయి అడిగింది అతను చెప్తే వాళ్ళిద్దరు చూసుకోవాలి కదా, పక్కన వాళ్ళు దూరితే దీనివల్ల అయితే ఆడియన్స్ వీళ్ళు పలుచన అయిపోతారు. ఆవిడకి వాయిస్ ఉంది కదా చెబుతారు కదా, వాయిస్కే భయపడిపోయారు కదా వీళ్ళు, ఇటు అంతా గ్రూప్గా ఆడుకుంటూ పోతా ఉన్నారు. సో ఇవి అప్డేట్స్. మరి శనివారం అడగమని చెబుతున్నాడు ఇవి హైలైట్స్. లైవ్లో చాలా అప్డేట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఓటింగ్ అలాగే ఈ ప్రోమోకి సంబంధించి మరో వీడియో కూడా అప్లోడ్ చేస్తా. జర్నలిస్ట్ సతీష్లో డిఫరెంట్ కంటెంట్ అలాగే న్యూస్ బాల్ వేరే వీడియోస్ వస్తాయి కనుక 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి.